ఇది ప్రజాపాలన. ఒకటొకటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటున్నాం, మెల్లమెల్లగా కూడా తీసుకుంటున్నాం. ఈరోజు బోల్తా కొట్టిన బండిని పట్టాలు ఎక్కించినాం, ఇక పరిగెత్తించుడే ఉన్నది. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరికాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన దొంతి మాధవరెడ్డి గారిని, మిగతా వాళ్ళని, వేదిక మీద ఉన్నోళ్ళని, గక్కనే మన నాయన రాజేందర్ ఉన్నాడు, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తే ఏం అడగను అన్నాడు. 6,000 కోట్లతో అండర్ గ్రౌండ్ ఇచ్చిన. మళ్ళీ ఎంబడే వచ్చి ఔటర్ రింగ్ రోడ్ కావాలన్నాడు, అది కూడా ఇచ్చిన. మళ్ళీ వచ్చిన అన్నగా ఎయిర్పోర్ట్ ఇస్తామంటే గది కూడా అవుతుందని ఎయిర్పోర్ట్ కూడా నేనే ఇచ్చిన. ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో 10 ఏళ్ళు కేసీఆర్ లేకపోతే నేను తీసుకొచ్చి ఈరోజు పనులు ప్రారంభించిన. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని, రేవూరు ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని, నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్గాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్లగా గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇవాళ రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని. ఎందుకంత భయం నీకు? నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు, కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు. ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డికి ఏం సలహా ఇచ్చిండు నీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాను తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలోళ్ళం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధర్ రావు గారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి
అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ సరే. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి మిగతా గారిని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిందయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు. కొండా మురళికి ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతాను నేను, మీరందరూ అడగాలి.